బయట చలి మింగేస్తున్న పొద్దున్న 5కి లేచి అంతా రెడీ చేసుకొని బయట ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఎవరు లేరు. చలి అలాంటిది. మరి టైం 5:35 అవుతుంది. మెల్లగా లైట్ వస్తుంది, కానీ చంద్రుడు నేను ఇంకా ఉన్నా అంటున్నాడు. సరే నువ్వు ఉంటే ఉండు, నాకు లేట్ అవుతుందని చెప్పి నా మాటికి నేను రన్నింగ్ ఇంకా ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అప్పుడే సూర్యమామ వచ్చి కొంచెం విటమిన్ డి తీసుకురా బాబు అని చెప్తే ఫ్రీగా వచ్చిందని అలా చూస్తూ ఉండిపోయా. అన్నీ చేసుకొని ఇంటికి వెళ్తుంటే దారిలో మా ఆవు కనిపించింది. దానికి హాయ్ అని చెప్పి నేను ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి కాలేజ్కి ఉరికిన. కాలేజ్లో మా సిస్టర్స్ కూడా దర్శనం ఇచ్చారు. అలా క్లాస్లో కూర్చొని రాసుకోకుండా వీడియోస్ తీస్తున్నాను తెలుస్తున్న ఫోన్స్ యూజ్ చేయడం మాత్రం పక్కా. క్లాసెస్ అయ్యాక అలా బ్రేక్ టైంలో మా ఫ్రెండ్ చందగాడు క్రికెట్ మ్యాచ్ ఉంది చూడడానికి రమ్మంటే వెళ్ళా. వీడు మామూలుడు కాదు, వీడి క్రికెట్ అంటే పిచ్చి. చంద ఎవడంటే లోకల్ ధోని అంటాడు. వాడు కొట్టే షాట్స్ అలాంటివి. లంచ్ టైంలో గుంటూరు వెళ్ళి ఫ్రెండ్స్తో రిటర్న్ వచ్చేసా. కాలేజ్ టైం అయిందని. వీళ్ళే నా ఫ్రెండ్స్. కాలేజ్ చూడండి, మా కాలేజ్ సోకులు చూస్తే చాలా ఉన్నాయి. ఈ పామ్స్ వచ్చింది అని తెలిసినా దీన్ని చూస్తే మాత్రం భయం పోదు. బయోకెమిస్ట్రీ ల్యాబ్లో డిఎన్ఏ ఐసోలేషన్ చేసాం ఫ్రమ్ బ్లడ్ శాంపుల్. వి గాట్ డిఎన్ఏ ఆల్సో. బాయ్స్ బీయింగ్ బాయ్స్ ఆఫ్టర్ క్లాసెస్. వీళ్ళు లేకపోతే నాకు నా కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది కూడా నేను ఊహించుకోలేను. అంత స్ట్రెస్ఫుల్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసా. ఫైనల్లీ ఇంటికి వచ్చేసి కొన్ని హోంవర్క్స్ ఉన్నాయంటే రాసేసి ఇంకా పడుకున్నా.